రాజులకు సంబంధించినటువంటి నాణ్యాలు ఏ ఏ ప్రాంతాల్లో బయలుపడ్డాయో మనం ఈ వీడియోలో చూద్దాము. మనకు శాతవాహన రాజుల యొక్క నాణ్యాలు మనకు కొండాపూర్లో ఏకంగా ఆ నాణ్యాలు తయారు చేసేటువంటి టంకశాల బయలుపడింది. ఈ కొండాపూర్లో లభించినటువంటి టంకశాల దగ్గర మనకు నాణ్యాల మీద వచ్చేసి ఏమైనా ఉందంటే సిరిచిముఖ శాత అనేటువంటి వ్యాఖ్య ఉంది అన్నమాట. సిరిచిముఖ శాత అనేది శ్రీముఖునికి సంబంధించినటువంటి వ్యాఖ్య, శ్రీముఖుడికి సంబంధించినటువంటి వ్యాఖ్య అనమాట. ఇది ఇంపార్టెంట్. కొండాపూర్లో మనకు ఒక టంకశాల బయలుపడింది. ఆ నాణ్యాల మీద సిరిచిముఖ శాత అని రాయబడి ఉందన్నమాట. అలాగే నాణ్యాలు మనకు శాలిహుండం, అత్తిరాల అనే ప్రాంతాల్లో కూడా లభించాయి. శాలిహుండం ఎక్కడ ఉందంటే శ్రీకాకుళం జిల్లాలో, అత్తిరాల అనేది కడప దగ్గర ఉంటుందన్నమాట. ఈ అత్తిరాల అనేటువంటి ప్రాంతంలో మనకు రోమన్ సంబంధించినటువంటి బంగారు నాణ్యాలు మనకు ఇక్కడ లభించాయి. రోమన్కి సంబంధించిన బంగారు నాణ్యాలు ఇక్కడ ఎందుకు లభించాయంటే మనకు శాతవాహనులు ఆ టైంలో రోమన్తో వ్యాపారం చేసేవారు అనమాట, పట్టుచీరల వ్యాపారం. సో అందువల్ల మనకు రోమన్ బంగారు నాణ్యాలు కూడా అతిరాల ప్రాంతంలో లభించాయి. అయితే మనకు శాతవాహనుల యొక్క నాణ్యాల మీద ఏ గుర్తులు ఉన్నాయంటే ఉజ్జయిని తోరణంతో కలిగినటువంటి నాణ్యాలు, తర్వాత ఓడ తెరచాప గుర్తు కలిగినటువంటి నాణ్యాలు ఉన్నాయని మనం ఇంతకుముందు నేర్చుకున్నాము. ఉజ్జయిని తోరణంతో మనకు మొదటి శాతకర్ణి అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి నాణ్యాలు వేయించారు అనేసి మనం నేర్చుకున్నాం కదా. మరి ఓడ తెరచాప గుర్తుతో ఎవరు వేయించారో ఓడ తెరచాప గుర్తుతో మనకు యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించాడు అనేసి నేర్చుకున్నాము. అలాగే స్వస్తిక్ అనేది మనకు తెలుసు కదా. ఈ స్వస్తిక్ గుర్తుతో కూడా మనకు నాణ్యాలు వేయించారు శాతవాహన రాజులు. అలాగే ఎద్దు, ఏనుగు అనే గుర్తులతో వేయించారు. తర్వాత త్రిరత్న సింహం అనేటువంటి గుర్తులతో కూడా వీళ్ళు నాణ్యాలు వేయించడం జరిగింది. తర్వాత శాతవాహన రాజుల్లో మనకు శివశ్రీ శాతకర్ణి శకరాజులకు చెందినటువంటి కుమార్తెని పెళ్లి చేసుకోవడం వల్ల ఆయన ఏం చేశాడంటే ద్విభాషా నాణ్యాలు వేయించడం జరిగింది. మనకు రూపీ కాయిన్ మీద హిందీ అలాగే ఇంగ్లీష్ భాషల్లో ఉంటాయి కదా. సో ఆ విధంగా ద్విభాషా నాణ్యాలు శివశ్రీ శాతకర్ణి ప్రాకృతము అలాగే దేశీ భాషలో వేయించడం జరిగిందనమాట. ఇది మనకి ఇంపార్టెంట్. ద్విభాషా నాణ్యాలు వేయించినటువంటి శాతవాహన రాజు ఎవరు అని అడిగితే శివశ్రీ శాతకర్ణి అని మనం పెట్టవచ్చు. ఉజ్జయిని తోరణంతో గుర్తుతో నాణ్యాలు వేయించిన శాతవాహన రాజులు ఎవరు అని అడగవచ్చు. శాతకర్ణి 1 అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలన్నమాట. మన భారతదేశంలో మొట్టమొదటిగా శాసనాలు వేయించిన రాజు ఎవరన్నా ఉన్నారంటే అది అశోకుడు. మరి ఆంధ్ర ప్రాంతంలో మొట్టమొదటిగా శాసనాలు వేయించిన రాజు ఎవరన్నా ఉన్నారన్నా కూడా అశోకుడే అనమాట. కానీ ఒకవేళ శాతవాహన రాజుల్లో శాసనాలు వేయించినటువంటి మొట్టమొదటి రాజు ఎవరు అని అడిగితే అప్పుడు కన్హుడు అని చెప్పాలి. శాతవాహన రాజుల్లో శాసనాలు వేయించిన మొట్టమొదటి రాజు ఎవరంటే కన్హుడు అని మనం చెప్పుకోవాలన్నమాట. తర్వాత శాతవాహనుల యొక్క అధికార భాష ఏంటంటే ప్రాకృతం అనేది మనకు తెలుసు. అయితే కుంతల శాతకర్ణి మాత్రం సంస్కృతాన్ని అధికార భాష చేసుకున్నాడు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఓకే, లెట్స్ స్టాప్ హియర్.